ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్యవైశ్యులకి దేవత అయినటువంటిది, ప్రజలందరికీ దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినానికి, ఆత్మార్పణ దినానికి ప్రభుత్వ కార్యక్రమ దినంగా ప్రకటించి మాకు చాలా చక్కటి ఒక రకంగా చెప్పాలంటే వరం ఇచ్చారు. ఈ 181 జీవులు కూడా దాని మీద ఇష్యూ చేసి మాకు చాలా సంతృప్తి కలిగించారు. మొన్న కూడా ఒక పొట్టి శ్రీరాములు గారిది ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించడంతో పాటుగా ఆ రోజున కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కలెక్టర్ ఆఫీసులో అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేయమని చేశారు. నేను కూడా వెళ్ళాను, కార్యక్రమాలు చేశాను. చాలా సంతోషం. ఈ యొక్క భగవత్ సంబంధమైనటువంటి ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వర ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వర్తిస్తూ రేపు పెనుగొండ కూడా ఆయన రావటం అనేది మాకు ఇంకా చాలా ఆనందకరమైనటువంటి విషయం. నేను కూడా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఆ పెనుగొండ వచ్చి అమ్మవారికి పట్టు చీర, పట్టు రవికాయ ఇస్తానని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకున్న సాంప్రదాయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానానికి ప్రతి సంవత్సరం వెళ్ళటం జరుగుతోంది. అలాగే కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఏదైతే పెనుగొండలో ఉందో అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక కార్యకర్తగా, బీజేపీ పార్టీ ఒక నాయకుడిగా నేను చాలా ఆనందాన్ని వెల్లబిస్తూ ఇలాంటి కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, భగవత్ సంబంధమైన కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుని ఆశీస్సులు రాష్ట్రానికి కలగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి.